వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? మేడం, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. సార్, ఇప్పుడు మంగ్లీ గారు బర్త్డే వేడుకల్లో డ్రగ్స్ తెచ్చుకోవడం ఎలా చూడాలి సార్? అసలు ఆమె ఆమె మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఆమె మీద ఇంకా ఎన్ని చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రశ్నలో నాకు సస్పెక్టెడ్ డౌట్ ఉంది. ఆమె డ్రగ్స్ తెచ్చుకుందని మీరే నిరూపిస్తున్నారా, నిర్ధారిస్తున్నారా? కాదది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెక్టెడ్ అది. అంటే నిన్న ఒక పార్టీ జరుగుతుంది, ఆ రిసార్ట్లో పార్టీ జరుగుతున్న ప్రాంతంలో డ్రగ్స్ ఏదైనా వాడుతున్నారు, పర్మిషన్ లేనిటువంటి మాదక ద్రవ్యాలు కానీ ఏదైనా ఉన్నాయని అనుమానాస్పదంతో. సో అది కంప్లైంట్ వచ్చిందా, వీళ్ళే కావాలని చేశారనేది వేరే అంశం. ఏదైనా రైడ్ చేశారు. అక్కడ టెస్టుల్లో గంజాయి వినియోగించినట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయని తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం రెండు రకాలుగా చూడాలి. ఈ దేశంలో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో గంజాయి కానీ ఈ డ్రగ్స్ కన్జంప్షన్ ఎక్కువగా అయింది. గత 15-20 సంవత్సరాల నుంచి ఎక్కువగా ఉందని మనం మొదటి చెప్తా ఉన్నాం. అది ఒక విధమైన అయితే ఈ గంజాయి డ్రగ్స్ కంట్రోలింగ్ అనే నెపంతో రాజకీయ కక్షలు నెరవేర్చుకుంటున్నారు పాలకులు. ఇది మనం అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే మంగ్లీ గారు బీఆర్ఎస్ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా పాటలు పాడిందని, ఆ పార్టీ ప్రచారంలో ఉందని కక్షతోటి ఎప్పుడు దొరుకుతుందని కక్ష తీర్చుకున్నట్టుగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో టీడీపీ పార్టీ కూడా ఆమెను ట్రోలింగ్ చేసిన విధానం మనం చూసాము. అవకాశాలు రానికుండా కూడా చేశారని కూడా వాదన విన్నాము. ఇవన్నీ చూస్తుంటే నిన్న మంగ్లీ పార్టీ విషయంలో కక్ష సాధింపు ఏమనుందా, రాజకీయ కక్ష సాధింపు ఉందా, ఇక్కడ అధికారులను దుర్వినియోగం చేస్తున్నారని అనుమానం అలాంటి వాళ్ళకి వస్తూ ఉంది. ఏది జరిగినా ఒకవేళ డ్రగ్స్ కన్జంప్షన్ అవుతే ఖచ్చితంగా అది కేసు చేయాల్సిందే, నేరం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కానీ వాటి నేపథ్యంలో వాటిని మనసులో పెట్టుకొని ఇట్లా రాజకీయ కక్షలు చేయడం అనేది ఆక్షేపణీయం. ముఖ్యంగా ఇట్లా అంటే ఒక పార్టీకి, అంటే ఒక ఎవరో ఫ్రెండ్లీగా పిలిచిన పార్టీకి నేను వెళ్ళాలంటే ఇప్పుడు భయపడే రోజులు వచ్చాయి. అంటే తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి పాలనలో కనీసం బర్త్డే చేసుకోవాలంటే కూడా వణికిపోయే రోజులు వస్తున్నాయి. ఎవరైనా సరే పార్టీకి బర్త్డే పార్టీకి పిలిచి రానా పార్టీకి మా ఇంటికి భోజనానికి రా, మా హాల్కు భోజనానికి రా అంటే కూడా భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. వచ్చిన వాళ్ళని సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ పెట్టి బ్లేమ్ చేయడం ఒకవైపు, కేసులు పెట్టి అధికార పార్టీలు వేధించడం ఇంకొక వైపు జరుగుతుంది. ఒకవేళ నిజంగా కన్జంప్షన్ చేస్తే, నేరం చేస్తే శిక్ష పడాల్సిందే, శిక్షించాల్సిందే. కానీ రాజకీయ వేధింపుల దృష్ట్యా ఈ విధంగా చేయడం తగదు కాదు. తెలంగాణ బ్రాండ్ని ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి టీము ఆల్రెడీ అందాల పోటీల విషయంలో రాద్ధాంతం చేసి లేనిపోనేటి తార్చుడు అపవాదు తెచ్చుకుంది. ఇట్లా కేసుల విషయంలో కూడా ఆల్రెడీ కేసీఆర్ పార్టీ, కేసీఆర్ ఫ్యామిలీ మీద కూడా రైడ్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా అదే అనుకున్నారు. ఓ కేసీఆర్ అంటే అలా రాజకీయ ప్రత్యర్థి కావచ్చు కాబట్టి చేశారనుకున్నారు. కానీ ఇక్కట్లా మంగ్లీ లాంటి, అంటే సిన్సియర్గా చాలా మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భంలో సింగర్స్ కొందరు, అందరూ కాదు, కొందరు అంటే వేషాధారంలో కూడా చాలా అశ్లీలంగానో లేదంటే వెరీ మోడర్న్ పేరులో కూడా తిరిగినటువంటి సందర్భాలు బిగ్ బాస్ షోలో మనం చూసాం. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాంటి సందర్భంలో కానీ పాటలు పాడేటువంటి షోలో కూడా విచిత్రమైన వేషాధారణలు వేసుకొని, కాస్ట్యూమ్స్ వేసుకొని అందం పేరు మీద అందాలను ఆరబెట్టినట్టు విధానం చూసాం. కానీ మంగ్లీ గారు స్పష్టంగా 16 ఆనాల తెలుగు ఆడపడుచుల నిండైనటువంటి వస్త్రాధారణతో పుడితే మన ఇంట్లో ఇట్లాంటి అమ్మాయి ఎందుకు పుట్టలేదు అనుకునేవాళ్ళు. తెలంగాణ బిడ్డ కాకుండా తెలంగాణను ఓన్ చేసుకున్నటువంటి అట్లాంటి గాయకుని కేవలం వాళ్ళ పార్టీకి పాటలు పాడలేదని చెప్పేసి ఈ విధంగా వేధించడం సిగ్గుచేటు. ఇది నిజంగా ఇట్లాగే జరిగితే తెలంగాణలో రేపు భవిష్యత్తులో కనీసం పక్కింటికి పేరంటానికి వెళ్ళటానికి కూడా భయపడే రోజులు వస్తున్నాయని అనుమానంగా ఉంది. ఓకే, మీరు కక్ష సాధింపులు అంటున్నారు. మరి అక్కడ 9 మందికి పాజిటివ్ ఎట్లా వచ్చింది మరి? ఖచ్చితంగా పాజిటివ్ వచ్చింది మీరు చెప్తున్నారు. మీడియా కథనాలు బహుశా వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే నేను వాళ్ళు ఎవరు వాడలేదు, వాడకపోవచ్చు అని అంటలేదు. వాస్తవానికి అయితే అంటే మనకు 2 బాటిల్కి మించి 5కి మించి ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని చట్టాలు చెప్తున్నట్టుగా నాకున్న ఇన్ఫర్మేషను. కానీ ఈ రోజుల్లో ప్రాక్టికల్గా అంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే రూల్స్ ప్రకారం పోతే, అన్ని రకాలుగా పోతే మనం చూస్తాం. డ్రైవింగ్ లైసెన్స్, రోడ్డు మీద ట్రాఫిక్లు పట్టుకుంటే ఎన్ని రూల్స్ అడుగుతారు. అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక తప్పైతే ఉంటుంది. అంత మాత్రాన మనం చట్టాలను ఉల్లంఘించి నేరం చేసేసి దేశానికి ద్రోహం చేస్తున్నట్టు కాదు కదా కన్జంప్షన్. ఎందుకంటే మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో గుట్కా తినడం నిషేధం, గుట్కా అమ్మడం నిషేధం. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో గుట్కా హ్యాబిచువల్గా ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో ఆడ, మగ, చిన్న, పెద్ద వాళ్ళని తింటుంటారు. అంటే ప్రాంతం బట్టి, కుటుంబ నేపథ్యం బట్టి ఉంటుంది. ఒకవేళ మంగ్లీ ట్రైబల్ ఎస్టీ జాతి చెందినటువంటి బిడ్డ కాబట్టి వాళ్ళ కుటుంబాలలో, ఎందుకంటే గ్రామీణ స్థాయిలో అడవిలో కొండ జాతుల్లో ఉన్న వాళ్ళకు గంజాయి, ఎందుకంటే ఆర్థికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు డ్రగ్స్ అలవాటు పడుతుండొచ్చు. కానీ వెనకట గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళు బహుశా, నేనేమంటాను బహుశా అనే చెప్తున్నాను, ఈ గంజాయికి కొంచెం కన్జంప్షన్ ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళు ఏదో
ఆ మత్తు పానీయాలకు అమ్మి కమర్షియల్ చేసి అమ్ముతున్నారు కాదు. కాకపోతే చట్టం నిషేధించగాడు నేరస్తులు అవుతారు కానీ అది వంక పెట్టుకొని ఆ రీజన్ తోటి రాజకీయ కక్షను ఎక్కడ దొరుకుతారని వేచి మరీ ఇది కావాలని పథకం ప్రకారం వేచి చేసి ఖచ్చితంగా ఎక్కడ దొరుకుతారో అని చూసి ఖచ్చితంగా సెక్షన్లు పెడుతున్నారు. విదేశీ మద్యమని, పర్మిషన్ లేనని. ఈ రాష్ట్రంలో ఈ జరుగుతున్నటువంటి ఎన్నో అంటే సీజనల్గా డైలీ సీజన్ వస్తే ఎన్నో వివాహ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో పార్టీలు జరుగుతాయి. వాటి ఎవరికి పర్మిషన్ లేదు. డీజేలు ఈ రోజుల్లో డీజే కంపెనీలు తీసుకుంటే సుమారు 2000 మంది ఉన్నారు ఈ హైదరాబాద్ ప్రాంతంలోనే. ఎవరికీ పర్మిషన్ లేదు, అయినా డీజేలు నడుస్తున్నాయి. మరి వాళ్ళందరూ చట్టరీత్యా నేరం చేసినట్టు కాదా? అంటే వాళ్ళని వేధిస్తున్నారా? వేధించరు. కేవలం రాజకీయంగా ఉద్దేశంతో ఉన్న వాళ్ళని వేధిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ విధంగా దిగజారు రాజకీయం చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం క్షమించదని నేను చెప్తా ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.